క్రిష్ అలాగే సత్య వాళ్ళిద్దరూ కూడా ఉగాది పండుగ రోజు పూజ చేస్తారు. ఇక పూజారి గారు వచ్చాక పూజారి గారు పూజను మొదలుపెట్టి వాళ్ళిద్దరి చేత పూజ చేయించుతారు. ఇంతలో పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ ఈరోజు ఉగాది కావున మీరిద్దరూ కొత్త దంపతులు కావున మీరు ఈరోజు మీ చేతులతో స్వయంగా ఉగాది పచ్చడి రెడీ చేసి మీ భర్తకి మీ చేతులతోనే తినిపించాలమ్మా అని చెప్పి పూజారి గారు అంటారు. అది విని సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పూజారి గారు ఆ మాట చెప్పేసి నాయన ఓకే కదా అని చెప్పి క్రిష్కి సైగలు చేస్తూ ఉంటారు. దానికి క్రిష్ సరే సరే ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న సత్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది. ఇక సత్య అయితే కిచెన్లోనికి వెళ్ళి ఉగాది పచ్చడికి బదులుగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా కట్ చేసి అందులో వేసేస్తుంది. అది చూసి వాళ్ళ చెల్లి అయితే అక్క ఏంటక్క బావకి చాలా కారంగా ఉంటుంది అక్క అని చెప్పి అంటుంది. నువ్వు బావగారిని ఎలాగో ఆట పట్టించవు, కనీసం నేనైనా ఆట పట్టిస్తానుండు అని చెప్పి సత్య పచ్చిమిరపకాయలు కట్ చేసి ఓన్లీ ఆ పచ్చిమిరపకాయలే పచ్చడి అని చెప్పి తీసుకుని వస్తుంది. ఇక మీరు తింటారా ఈ పచ్చడి అని చెప్పి సత్య అడిగితే నువ్వు పెట్టాలే కానీ నేను ఏదైనా తింటాను సత్య అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక సత్య అయితే ఆ పచ్చిమిరపకాయల పచ్చడిని క్రిష్ నోట్లో పెడుతుంది. పెట్టగానే క్రిష్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.